నేను లైవ్ చూసిన నా కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ గ్యాదరింగ్ ఎట్లా చేసినారంటే బహుశా మన వాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా చూసి ఉండొచ్చు. అక్కడ కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్లో అంటే బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా వాడినారు. బస్సులలో మహిళలను ఎక్కడం కాకుండా స్వయంగా అధికారులే వివోలను అంటే గ్రామాలలో ఉండే స్వయం సహాయక సంఘాల లీడర్లు ఉంటారు కదా వాళ్ళ చేత, అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ల చేత ఖచ్చితంగా బండ్లు ఎక్కియాలని టార్గెట్లు ఇచ్చి వాళ్ళ మహిళల్ని ప్రజల్ని వెహికల్స్ ఎక్కించినారు. ఇంకా పెద్ద విషయం ఏంటంటే నేను ఎప్పుడైతే రాజకీయాల్లో 2001లో వచ్చినా ఇప్పటివరకు చూడే ప్రతి బస్సులో ఒక కానిస్టేబుల్, కొన్ని బస్సులలో 2 కానిస్టేబుల్స్. ఎందుకు ఫోర్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు? పోలీస్ ఫోర్స్ ఎందుకు మీకు? నిన్న మొత్తం మీటింగ్ జరిగింది తుర్కపల్లి మండలంలో. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు ఉంటే 17 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ ఉదయం 4 గంటల నుంచి అరెస్ట్ చేసినారు. ఎందుకంత భయం మీకు రేవంత్ రెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ అంటే అంత భయమా మీకు? మండల స్థాయి నాయకులు అంటే అంత భయమా మీకు? గ్రామ స్థాయి నాయకులు అంటే అంత భయమా మీకు? అక్కడున్న ఎమ్మెల్యేకు ఎంపీకి మంత్రికి వెన్నులో వణుకు పుడుతుందే బీఆర్ఎస్ పార్టీ అంటే. మేము నీ తెరువు రావాల్సిన అవసరమే లేదు, ప్రజలే బుద్ధి చెప్తారు మీకు. బాజాబ్తా ప్రజలే బుద్ధి చెప్తారు. నేను నిన్న గ్రామాల్లో తిరుగుతూ ఉంటే మహిళలు బస్సు దిగిన మహిళలు నాతో మాట్లాడుతూ చెప్పినారు, ఈ పోలీసులను పెట్టిరో మాకు అర్థమైతలేదు. గింత దిగజారుడుతనమా? అధికారులను ఉపయోగించుకొని జనాన్ని సమీకరించుకొని నీ సభలకు తరలిస్తూ వాళ్ళు ఎక్కడ మళ్ళా వాహనం దిగిపోతారో అని చెప్పి వాళ్లకు కావలిగా పోలీస్ అధికారులను పెట్టుకొని కానిస్టేబుల్స్ పెట్టుకొని నీ సభకు జనాన్ని తరలించుకున్నవే ఎంత సిగ్గుచేటు తరి. అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగమా కాదా? ఇది అధికార దుర్వినియోగమా కాదా? అనేక ఫోటోలు అనేక వీడియోలు మా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా త్వరలోనే బహిర్గతం చేస్తాం. ఈ విధంగా అధికార దుర్వినియోగాన్ని చేస్తూ ప్రజల్ని భయపెట్టించి వాహనాల్లో ఎక్కించి నీ సభకు తరలించుకున్న సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి, తొందరలోనే కూడా బయట పెడతాం. ఇంత అరాచక పాలన నేను అనుకుంటా నేను పుట్టి పెరిగి 50 సంవత్సరాలు ఇంకా ఇట్లాంటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదు. ఇదే కొనసాగితే మాత్రం తప్పకుండా మా సోదరులు చెప్పినట్టు నిన్ను ప్రజలే బొంద పెడతారు.